ఆవిష్కరణ కార్యక్రమం కావున బీసీ నాయకులు అందరూ కూడా తమ సీట్లలో కూర్చోవలసిందిగా మనవి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కెపిరెల్ అన్న గారికి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల సీనన్న గారికి, మరియు తార్వీన్ అందాన్ గారికి, స్థానిక శాసనసభ్యుడు సూరన్న గారికి, గడుగు గంగన్న గారికి, నూతనంగా నియమించబడిన డిసిసి అధ్యక్షుడు మా మామ నగేష్ రెడ్డి మామ గారికి, మరియు శేఖర్ గౌడ్ గారికి, మా కేశవన్ అన్న గారికి, రాజిరెడ్డి అన్న గారికి, లలితక్క గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, మరియు వేదిక పైన ఉన్న అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, స్థానికంగా బీసీ సంక్షేమ సంఘంని నడిపిస్తూ ఎలవెలలా ఈ బీసీ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్న జిల్లా నాయకులలో ఒకరైన ఆంజనేయులు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఈ విధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా దీనికి వచ్చారు. వాళ్ళు అక్కడక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది మొట్టమొదటి కార్యక్రమం. నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా రత్నాకర్ అన్న గారిని కోరుతాం. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి మా నరాల రత్నాకర్ అన్న గారు, నిజామాబాద్లో బీసీ ఉద్యమాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి మా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ గారు, వేదిక మీద ఉన్న చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే అర్ధగంట పడుతుంది. కాబట్టి నాయకులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు, గౌరవ పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, సావిత్రిబాయి పూలే అంటే మనందరికీ తెలుసు. కనిపించని దేవుళ్లకు సరే మొక్కాలే మన యొక్క ధర్మం. కానీ కనిపించే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఆ కనిపించే దేవుళ్ళలో మనం పొద్దున్న లేస్తే ఇష్టు, ఈశ్వర, బ్రహ్మ అంటాం, మొక్కాలే, కాదనడం లేదు. కానీ మనకు కనిపించే దేవుళ్ళు
పూలే, అంబేద్కర్, బాబు జగజీవనరావు. వీళ్ళు ముగ్గురు సామాజిక త్రిమూర్తులు. అదేవిధంగా వాళ్ళకు సతీమణులు. మహాత్మా జ్యోతిబా పూలేకు సతీమణి ఎవరు? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. చాలామందికి ఏంటంటే మనం బీసీ సంఘం నుంచి ఆమె విగ్రహం పెట్టినాం కాబట్టి ఆమె బీసీలకే చేసిందనే ఒక భావన ఉంటుంది. కానీ బీసీల కంటే ఎక్కువగా ఆ రోజు ఆమె పుట్టినటువంటి మహారాష్ట్రలో పూణేలో మహిళలకు కూడా చదువు లేదు. అది అగ్రకుల మహిళలు కావచ్చు, మైనార్టీ మహిళలు కావచ్చు, బీసీ మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మహిళలు కావచ్చు. మహిళలకు చదువు నిరాకరించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కావాలి, మహిళలకు చదువు లేదు అని చెప్పినటువంటి ఆ కరుడు కట్టినటువంటి బ్రాహ్మణీయ మనవాద ఆ రోజులో ఇలా మొట్టమొదటి మహిళలకు అక్షరాలు దిద్దించి ఇలా మహిళలు ప్రతి రంగంలో 50% రావడానికి ప్రధాన కారణం మన సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి సావిత్రిబాయి పూలే కూడా చదువు లేదు. మహాత్మా జ్యోతిబా పూలే 13వ ఏటనే పెళ్లి చేశారు. ఆమెకు ముక్కు పచ్చలారనటువంటి ఆడబిడ్డకు జ్యోతిబా పూలేకు సావిత్రిబాయి పూలేకు పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసినటువంటి జ్యోతిబా పూలే ఈ సావిత్రిబాయి పూలేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకటే మాట చెప్తాడు, మనము మన కోసం కాదు మన జాతి కోసం జీవించాలి. ఇలా కోట్లాది మంది మహిళలకు చదువు లేదు, జనాభాలో సగభాగానికి పైగా మహిళలు ఉన్నారు కాబట్టి ఇలా ఆ మహిళలకు చదువు నేర్పాలంటే ఫస్ట్ నువ్వు చదువు నేర్చుకోవాలి అని చెప్తాడు. ఎవరన్నా ఈ ప్రపంచంలో భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదువు నేర్పిన వాళ్ళు ఈ ప్రపంచంలో నన్ను ఉండడా? ఎవ్వరు లేరు. పెళ్లి కాగానే హనీమూన్కి పోదామా, ఆస్తులు సంపాదించుదామా, లేకపోతే ఎంతమంది పిల్లలు కందాం, ఎన్ని బిల్డింగ్లు కడదామనేది చూస్తారు తప్ప ఇది ఎవరు చూడరు. కానీ మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకు ఆలు నేర్పించి అక్షరాలు దిద్దించి ఆమెకు చదువు నేర్పి దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా నిలబెట్టిండు. ఆ తర్వాత ఆమె ఇలా లక్షలాది మందికి చదువు చెప్పినటువంటి మహానీయురాలు సావిత్రిబాయి పూలే. అట్లాంటి సావిత్రిబాయి పూలే ఇలా మన నిజామాబాద్కు వచ్చింది. ఇలా ఒక చరిత్ర, నిజామాబాద్కు రావడం ఒక చరిత్ర. విగ్రహాలు ఎందుకు పెడతాం? దండేసి దండం పెట్టి పేపర్లలో ఫోటోల కోసం విగ్రహాలు పెట్టాం. విగ్రహాలను చూడగానే భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడానికి, వాళ్ళ యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని వాళ్ళు అందించినటువంటి ఆశయం ఏదైతుందో, లక్ష్యం ఏదైతుందో ఆ ఆశయాన్ని లక్ష్యం వైపు పయనించడానికి మాత్రమే విగ్రహాలు పెడతాం. ఇవాళ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలంటే నాకు తెలుసు సంవత్సర కాలంగా మన సుధాకరణ నాయకత్వంలో చాలా కష్టపడి రాత్రులు ఇక్కడనే దుప్పటి కప్పుకొని పడుకొని ఆ విగ్రహాన్ని తమ కష్టార్జితంతో ఇవాళ విగ్రహాన్ని ఇక్కడ పెట్టింది. ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినంటే అది వృధా కావద్దు. కాబట్టి సావిత్రిబాయి పూలేకు దండేసి దండం పెట్టడం ముఖ్యం కాదు, ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనవరి 3వ తేదీన ఆమెది ఆమె జయంతి ఉంది కాబట్టి ఆమె జయంతిని రాష్ట్ర అధికారిక జయంతిగా నిర్వహించాలని చెప్పి మన చప్పట్ల ద్వారా మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిను ఇవాళ స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక రెండు నిమిషాల్లో, ఎందుకంటే మహేష్ అన్న షెడ్యూల్ చాలా బిజీగా ఉంది నాకు తెలుసు. నేను అనేక సభలలో 45 నిమిషాల నుంచి గంట సేపు మన బీసీ విషయాల గురించి మాట్లాడతా. కానీ ఇక్కడ సమయం సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ 2 నిమిషాల్లో ఈ యొక్క బీసీ విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ గారి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మళ్ళా అలాంటి పర్సనాలిటీ కలిగి అట్లాంటి స్థాయి కలిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అధికార పార్టీకి ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా రాజకీయ పగ్గాలు చేపట్టినటువంటి మహేష్ అన్న గారికి గట్టిగా బీసీ సమాజం ఒక్క నిమిషం చెప్పు గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్వాగతించవలసినటువంటి అవసరం ఉన్నది. బీసీ సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన దాన్ని ఓన్ చేసుకోవాలి. ఎవరైతే మనం అడగగానే ఎవరైతే ఇస్తారో దాన్ని ఓన్ చేసుకోవాలి. ఈయన దాని గురించి కొట్లాడాలి. ఈ 2 విధానాల వైపు మనం పోవాలి. రాహుల్ గాంధీ గారు
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓసీ వర్గానికి ఇచ్చిన కాబట్టి కంపల్సరీ ఒక బీసీ బిడ్డకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి మళ్ళా చాలా మంది అన్నారు మహేష్ అన్న గురించి తెలవనోళ్ళు అంటే నిజామాబాద్ వాళ్ళకు ప్రతి ఇంటికి తెలుసు, ప్రతి గడపకు తెలుసు. కానీ ఆదిలాబాద్ కానీ ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు కానీ అరే బీసీ కోటా మీద మహేష్ అన్న పీసీసీ అధ్యక్షుడు ఇతరులు బీసీ కంప్లిమెంట్ ఉన్నదా అని నేనన్నా తినే ముందు రుచులు ఎందుకు, ఇంకో అర్ధగంట అయితే తింటాం కదా, రుచులు ఎందుకు అడగాలి. కాబట్టి పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత బీసీలకు ఏం చేస్తారో చూద్దాము, మీరు చూడండి అని చెప్పిన. కానీ ఇవాళ నిజామాబాద్ నుంచి ఒక ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఒక సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఎక్కడ కూడా తొడబడకుండా వెనుకకుండా పట్టు విడవకుండా ఏదైతే తన లక్ష్యం ఉందో ఇవాళ మీకు అందరూ తెలుసు. ఒక పిసిసి అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి వరుసలో మొదటి వ్యక్తి ఒక నిజామాబాద్ బిడ్డకు, అది బీసీ బిడ్డకు దక్కినటువంటి గౌరవంగా మనం భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహేష్ అన్న రాకముందు మీకు అందరూ తెలుసు పార్టీలు అనగానే అనేక సమీకరణలు ఉంటాయి. కానీ మహేష్ అన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మొన్న రాష్ట్ర కమిటీలో ఇవాళ రాష్ట్ర కమిటీ ప్రకటిస్తే 70% పైగా మొదటిసారి నేను ఎందుకంటే 1996 నుంచి ఉద్యమంలో ఉన్న బీసీ ఉద్యమంలో 96 నుంచి చూస్తున్నా ఏ జిల్లా చూసినా కూడా బీసీలకు అన్యాయం జరిగేది. కానీ మొన్న రాష్ట్ర కమిటీలో 70% పదవులు బడుగులకు దక్కినాయనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దు. ఆ తర్వాత జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీలు, డిసిసి అధ్యక్షులు, ఒక విద్యార్థి నాయకులకు, బీసీ బిడ్డలకు అత్యధికంగా ఇలా డిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి ఘనత మహేష్ అన్నకే దక్కుతుంది. ఇవన్నీ ఒక పక్క అయితే మీరు చూడండి గాంధీ భవన్ చరిత్రలోనే ఇలా ఎమ్మెల్సీల అవకాశం వస్తే 4 అవకాశం వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మొదటిసారి గాంధీ భవన్ చరిత్రలో నాకు తెలిసి ఒక్క అగ్రకుల ఎమ్మెల్సీ లేకుండా, ఈ వేదిక మీద కూడా ఉన్నారు అగ్రకులాలు, వాళ్ళని మనం 100% వాళ్ళకు వ్యతిరేకం కాదు, కేవలం మా వాటా మాత్రం మాకు రావాల్సినటువంటి వాటా మాత్రమే అడుగుతున్నాం తప్ప ఒక రెడ్డికి వ్యతిరేకం కాదు, ఒక వెల్మకు వ్యతిరేకం కాదు, ఒక బ్రాహ్మణుడికి వ్యతిరేకం కాదు, ఒక కమ్మకు వ్యతిరేకం కాదు. కాబట్టి మొదటిసారి గాంధీ భవన్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ జాబితా 4 వెళ్తే 4 బీసీ ఎస్సీ ఎస్టీలు, ఒక మహిళ 100% ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకే దక్కింది. అంటే సామాజిక న్యాయం పట్ల కేవలం మాటలే కాదు చేతల్లో నిరూపించేటువంటి నాయకుడు. అధిష్టానాన్ని ఒప్పించి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఇవాళ బీసీలకు ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఎమ్మెల్సీ పదవులు దక్కినాయి. ఆ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇది మర్చిపోవద్దు. అన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయినాక కొద్దిగా చాలా బిజీ అయ్యింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2 రోజులకు ఒకసారి మేము మాట్లాడుకునేది. ఆ రోజు బీసీ డిమాండ్లు ఏవైతున్నాయో మీరు తీసుకురండి, నేను బీసీ డిక్లరేషన్ పెట్టిస్తా అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ అది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ అన్న గారే ప్రవేశపెట్టిర్రు. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సమక్షంలో మహేష్ అన్న ప్రవేశపెట్టడం మూలంగా మొత్తం బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడం మూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం, లేదు ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పడం. తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే కులగణన చేసింది. జై బీసీ. ఈరోజు ఇందూరు నగరంలో ఒక పెద్ద పండుగ. అత్యధిక శాతం మహిళలు మరియు అత్యధిక శాతం బీసీలు, వారందరి ముద్దు బిడ్డ సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ. దీని వెనుక అనేక సంవత్సరాలు కృషి చేస్తున్న బీసీ సంఘ సభ్యులకు, ముఖ్యంగా సుధాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి తెలంగాణ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబీర్ అలీ గారికి, మరియు బీసీ రాష్ట్ర అధ్యక్షులు జాజ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్లకు మరియు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, సభ్యులకు,
మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. సావిత్రిబాయి పూలే ఆమె రాబోయే తరతరాలు మర్చిపోలేనటువంటి మహిళా వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మన బిడ్డలు మన పిల్లలు చదువుకోవడం ఉన్నత స్థానాలకు ఎదిగిందంటే అది సావిత్రిబాయి పూలేకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజులలో మహిళలు మాట్లాడే స్థితి కూడా లేకుండే, సమాజంలో మాట్లాడాలంటే అవకాశాలు కూడా ఉండకపోతుండే, ప్రశ్నించడానికి అవకాశాలు లేవు. అటువంటి సమయంలో ఆడబిడ్డలకు చదివించాలి, వారికి సమానమైన హక్కులు కలిగించాలని, చదివే ముఖ్యమో భవిష్యత్తులో ఏ నూతన స్థానానికి ఎదగాలన్నా కానీ చదువు ముఖ్యమని ఆమెకు ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ, సమాజం నుండి రాళ్ళు విసిరినా కానీ ఆ రాళ్ళని తట్టుకొని పుస్తకం మాత్రం వదలలేదు సావిత్రిబాయి పూలే. ఎందుకంటే ఆ పుస్తకంతో లక్షలాది కోట్లాది మంది భవిష్యత్తు ఉందని ఆమెకు తెలుసు. ఆమె మార్గదర్శనంలో ఈరోజు అనేక మంది మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో ముందున్నదంటే అది సావిత్రిబాయి పూలేకి దక్కని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆమె బీసీ అయినందుకు ఇక్కడ బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ వేదిక కాకుండా. కానీ 42% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన బీసీలకు ఇస్తున్నదో అసెంబ్లీలో కూడా దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఏదైతే మీరు ఇస్తున్న రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ఉంటే దానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేది, దానికి మద్దతు ఇస్తుంది. కానీ దాంట్లో ఉన్న మీరు సవరణలు మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. దాంట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఏమున్నది, ఎందుకు అయితే లేదు అనేది నాకన్నా ఎక్కువ మా ఆయుష నాకు బాగా తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఇక్కడ మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల గురించి, అనేక కుల వృత్తుల గురించి, అనేక కులాల గురించి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లు అన్నీ కూడా అమలు చేయాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో బీసీల గురించి 1,00,000 కోట్లు వెచ్చిస్తా అని చెప్పి ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఒక బడ్జెట్లో ప్రవేశపెట్టి 3,000 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడైనా కానీ ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి బీసీ బిడ్డలకు పూర్తి చేయాలని. ఎందుకంటే దీంట్లో కూడా అనేక మంది అణగారిన కులాలు ఉన్నాయి, ఇందులో గుర్తింపు లేని కులాలు ఉన్నాయి. అందరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా 42% కానీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా విచ్చేసిన బీసీ కుల పెద్దలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఒక పండుగ వాతావరణంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరు ఒక జమాయి సావిత్రిబాయి పూలే ఒక విగ్రహ ఆవిష్కరణ, ఒక మంచి కార్యక్రమాన్ని బీసీ సంఘాల తరఫు నుంచి ముఖ్యంగా సుధాకర్ గారు అలాగే రత్నాకర్ గారు కలిసి ఐక్యత ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఒక నిజామాబాద్ బీసీ బిడ్డ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారి ద్వారా ఈ పవిత్రమైన సావిత్రిబాయి పూలే గారి విగ్రహ ఆవిష్కరణకు మా అందరికి పిలిచినందుకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జాజుల శ్రీనివాస్ గారు బీసీ నాయకుడు, అలాగే మన శాసనసభ్యులు కేశవేణు గారు, తాడిబిన్ హమ్దాన్ గారు, గడుగు గంగన్న గారు, ఇక చాలా సమయం లేదంటున్నారు. మరి నాగేశ్వర రెడ్డి గారు, మా చెల్లెమ్మ ఆకుల లలిత గారు, ఇంక వెనుక ఉన్న బీసీ సంఘాల అందరికీ, అలాగే బీసీలే కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు రత్నా గారు మాట్లాడుతున్నారు, బీసీ సంఘాల డిక్లరేషన్ నా ఇంట్లోనే తయారైంది. అది నాకు ఒక
చరిత్ర నా పేరు ఉండిపోయింది. అంటే కామారెడ్డి అంటే షబ్బీర్ భాయ్ నా ఇంట్లోనే తయారైంది. అప్పుడు మహేష్ అన్న దూరంలో ఉంటే భగవ అని పిలిపించుకొని కూర్చోబెట్టి తయారు చేసి అక్కడి నుంచి మరి స్టేడియంకి వెళ్ళి దానికి మహేష్ గౌడ్ గారే యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్గా 42% డిక్లరేషన్ చేయబడ్డది. ఈ ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలు తక్కువ సమయంలో జరిగిన బీసీల గురించి. ముఖ్యంగా కులగణన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఎవరు ధైర్యం చేయలేదు. ధైర్యం చేస్తే బీసీ సంఖ్య తెలిసిన తర్వాత రేపు ప్రభుత్వాల్లో నడిపించేందుకు అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడి చేయలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కానీ మన పిసిసి ప్రెసిడెంట్ గారు కలిసి ఒక ధైర్యం చేసినారు. ఈ భారతదేశంలో ఎవరు చేయలే. ఆ కులగణన చేసిన వాళ్ళనే మనకు బీసీ సంఖ్య 46 ఎంత అలా ముస్లిమ్స్ కలిగితే 46 ముస్లిం సంఖ్య 12.56. దాంట్లో 2.5 అగ్రగా ఉన్నారు. మంచిగా తిని తెల్ల బట్టలు వేసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ లెవెల్లో 8 వాళ్ళ గవర్నమెంట్ నిర్ణయించారు. దాంట్లో 10.8 ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బీసీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన బీసీలో కలిపినారు కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో వచ్చి కలిపితే 56%గా మనకు బీసీ సోదరుల సంఖ్య వచ్చింది. దాని తర్వాత 42 చేసిన తర్వాత సుధాకర్ గారు డీటెయిల్స్గా చెప్పినారు కాబట్టి 2 సార్లు అసెంబ్లీ సమావేశం పెట్టి ఒకసారి పార్లమెంట్కు ఒకసారి అసెంబ్లీకు మన అసెంబ్లీ రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కుయ్యి లేదు, కాయి లేదు, సప్పుడే లేదు. ఆ బిల్ ఏడన్నది కూడా తెలియకుండా అట్లనే ఒత్తేసి పెట్టేసినారు. ఎనీహో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారితో అనుమతితో, ఖర్గే గారి అనుమతితో మన రేవంత్ రెడ్డి గారు మన పిసిసి ప్రెసిడెంట్ కలిసి పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి ఇవాళ నిజంగా ఇంత ధైర్యంతో పార్టీ ఇవాళ అన్ననే చెప్పిండు 58, కానీ ఇవాళ పేపర్లో వచ్చింది 84% ఎస్సీ ఎస్టీ బీసీ ఈరోజు గెలిచిన సర్పంచ్లో సంఖ్య 84% గెలిచిన. సపోర్ట్ కొట్ట అందు గురించి ఇంత బీసీల ఐక్యత లేదు మనకి. గెలిస్తే కూడా మన జోష్ రావాలా కదా. 84% మన వాళ్ళు గెలిచి వచ్చినారు. మన బిడ్డలు బీసీ బిడ్డలు గెలిచి వచ్చినారంటే మనం ఎంతో ఆనందించాలా, ఎంతో హ్యాపీ ఉండాలా. వాళ్ళు అంటారు మీరు అంటారు వాళ్ళే గెలిస్తే పోయేటలేరు కాయంటారు మనకేంద్ర బాబు అట్లా కానీ. దాంట్లో ఎగ్జాంపుల్గా చెప్తున్న సినానా నువ్వు ఎక్కడైనా మీరు చేయొచ్చు. కామారెడ్డి కాన్స్టెన్సీలో కామారెడ్డి తర్వాత పాపులేషన్లో దోమకొండ ఓల్డ్ సంతి దోమకొండ 12,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ జనరల్ సీట్ వచ్చింది. కానీ ఇప్పుడు గెలిచింది కాంగ్రెస్ బిడ్డ మన ఐరన్ నర్సయ్య ఈజ్ అ పద్మశాలి. అంటే ఓసీలో బీసీ గెలిచింది జనరల్ సీట్లో. దాని తర్వాత సెకండ్ పాపులేషన్ బిగ్నూర్ 11,000 ఓట్లది బిగ్నూర్. అక్కడ జనరల్ సీట్ వచ్చింది మీ నిజామాబాద్ బిడ్డ ఆ పిల్ల సర్పంచ్ రేఖ బల్యాల రేఖ, ఆమె మున్నూరు కాపు, ఆమె ఏమో ఇవాళ 1,200 ఓట్లతో అక్కడ గెలిచింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను 2 పెద్ద గ్రామాలు, అది పాత సమితిలు, అవి చిన్నవి కావు. 13,000 11,000లో జనరల్ సీట్లో కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది. బీసీ గెలిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇది మహేష్ గౌడ్ జిల్లా నిజామాబాద్ జిల్లా కాబట్టి మా అధ్యక్షునికి ఎవరైనా ఏళ్ళు చూపించదని మేము దానికి కట్టుబడి మీ మాటకు జర్నల్ వచ్చిన చోట బీసీకి కూడా ఇచ్చి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పినాం, మేము పార్టీ పరంగా ఇస్తా ఉన్నాం, ఇవాళ ఇచ్చి చూపించినాం. ఇది మా ఘనత. కాంగ్రెస్ పార్టీ ఒక అది ఇచ్చే మాట కాదని మనం చెప్పాం. కానీ కొన్ని చోట ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పినారు ఈ బడ్జెట్ విషయంలో. మీకు తెలుసు పోయిన కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఈ అప్పు భారంకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు.
ఈ మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు 1200 crores ఓన్లీ మన గురుకుల పాఠశాలల బిల్డింగ్లకు వాళ్ళకు ఎంత బాకీ ఉన్నదో ఒకటే కలంతో 1200 కోట్లు రిలీజ్ అయితే మన నిజామాబాద్కి కూడా 4-5 బిల్డింగ్లకు ఫుల్ పేమెంట్ ఇచ్చేసినాం. మైనార్టీకు వాళ్ళకు ఒక 20-25 కోట్లు బాకీ ఉండే, ఎస్సీలది బీసీలది అన్ని పాఠశాల ఇస్తున్నారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎనీహో ఇవాళ ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా సుధాకర్ గారికి అలాగే బీసీ సంఘాలకి ఒక ఐక్యత చూపించినారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీ దాని మీద ఇవాళ మన నాయకుడే మన జిల్లాడే ఇవాళ అధ్యక్షత వహిస్తున్నాడు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మీరు నిలబడతారని ఆశిస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇప్పించిన బీసీ సంఘాలకు రత్నాకర్ గారికి, నర్హరి గారికి ధన్యవాదాలు. పాల్గొనడం సంతోషకరం. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు, చైర్మన్లు మోహన్ రెడ్డి గారు, తాహిర్ రంజాన్ గారు, సీనియర్ నాయకులు గడు గంగాధర్ గారు, శేఖర్ గౌడ్ గారు, వేణు మాధవ్ గారు, ఆకుల ప్రసాద్ గారు, బూస అంజన్న గారు, ఆకుల నరాల సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తున్న సుధాకర్. సావిత్రిబాయి పూలే ఒక మహిళే కాదు, ఒక శక్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే దాదాపు 2031 వస్తే 200 సంవత్సరాల క్రితం 1831లో మరి ఆనాడున్న నాగరికత ఏంటి, శాస్త్ర సంకేతం అభివృద్ధి ఏంటి, ఆనాటి గడ్డు పరిస్థితిలో ధైర్యం చేసి ఆనాడున్న జమీందారు వ్యవస్థకి వ్యతిరేకంగా జ్యోతిబా పూలేతో తన హస్బెండ్ జ్యోతిబా పూలేతో కలిసి వారి ఆధ్వర్యంలో విద్యను అభ్యసించడమే కాకుండా మహిళలకి విద్యాభ్యాసం చేయాలనే గొప్ప తలంపు ఏదైతే వచ్చిందో వారి మధ్యలో, అదే ఇవాళ భారతదేశ నిర్మాణానికి పునాది. ఆనాడు సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిబా పూలే కానీ ఆనాడున్నటువంటి అగ్రవర్ణ సమాజాన్ని మహిళలు మహిళలుగా ఉండాలి, మహిళలు మన సేవకులుగానే ఉండాలి, మహిళా లోకం మన సేవ చేస్తూనే ఉండాలి తలంపునికి వ్యతిరేకంగా మహిళలు కూడా ఈ సమాజంలో సమానము, వారు కూడా చదువుకోవాలని ఒక దృఢ సంకల్పం అయితే చేసినారో ఇద్దరు, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. ఇవాళ ఇక్కడ మహిళా లోకం గర్వించదగ్గ విషయం. ఇక్కడ దాకా వచ్చినారంటే ఆ శక్తి రూపంలో వచ్చినటువంటి సావిత్రిబాయి పూలే తీసుకున్నటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఒరవడ అవుతుందో ఇవాళ మహిళా లోకానికి కొత్త కాంతిని, కొత్త దారిని చూపింది. 1831 అంటే అర్థం చేసుకోండి. ఆడన్నటువంటి పరిస్థితులు, సౌలతులు, అలాంటి పరిస్థితుల్లో పూణేలో ఆమె 3వ తరగతి చదువుకొని తర్వాత కృష్ణ మిషనరీ స్కూల్ చదువుకొని ఆవిడే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్, మహిళా ప్రిన్సిపల్, మహిళల విద్యానికి దోహదం చేసినట్టు మహానీయురాలు సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారు. మీరు సావిత్రిబాయి సినిమా చూస్తుంటారు, చాలా మంది నటించినటువంటి ప్రతీక్ గాంధీ కానీ పాత్రలేఖ కానీ ఎంత గొప్పగా నటించినారంటే నిజంగా జ్యోతిబా మన ముందు జీవించి పాత్ర చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ఆనాటి స్థితిగతులు ఏంటి, ఆనాటి పరిస్థితులు ఏంటి, వారు ఎన్నిసార్లు దెబ్బలు తింటారు, దెబ్బలు తిని కూడా ఉద్యమం ఆపకుండా ముందుకు పోతారో అది చూస్తే అర్థమవుతుంది. మహిళలు సమాజంలో సగ భాగస్వామ్యము, మహిళలకు అవకాశం ఇస్తే ఏదన్నా చేయగలుగుతారని అవకాశాన్ని తీర్చినటువంటి సావిత్రిబాయి పూలే. మన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని చూస్తాం, ఐరన్ లేడీ ఇన్ ద వరల్డ్. ఒక మహిళకు అవకాశం ఇస్తే మగాళ్ళకి ధీటుగా, రాజనీతిజ్ఞులుగా, డెసిషన్ మేకర్గా, ఒక స్టబ్బన్ లీడర్గా ప్రూవ్ చేసుకునే అవకాశం. ఆనాడు సావిత్రిబాయి పూలేకి ఈ ఆలోచన రాకుండా ఉంటే ఇలా గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, రాజకీయవేత్తలు అవుతున్న మహిళలకి ఈ అవకాశం వచ్చేదే కాదు, మగవాళ్ళ పెత్తనమే ఉండేది. అందుకే ఆ మహనీయురాలికి మా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిజామాబాద్లో
వారి వారి విగ్రహావిష్కరణ పాల్గొనే అవకాశం దొరకడం కూడా మనలాంటి పెద్ద మహత్భాగ్యం. అంత మహనీయురాలి యొక్క విగ్రహావిష్కరణలో మనందరికి అవకాశం దొరకడం అనేది మహద్భాగ్యం. వారికి మనసు నుండి నేను నివాళులు. శ్రీనివాస్ కూడా మంచి మాట చెప్పాడు. విగ్రహాలు పెట్టుకుంటాం, దండలు వేసుకుంటాం, ప్రతి సంవత్సరం యానివర్సరీ, బర్త్ యానివర్సరీ, డెత్, అది కాదు. వారిని నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. పెద్ద శాపం ఏంటంటే వచ్చే యువతరం, నేటి యువతరం అసలు చరిత్ర చదవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, ఫోన్లకి పరిమితమవుతా ఉన్నారు. రీల్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా ఇవన్నీ అవసరమే, కానీ చరిత్ర చదవాల్సిన అవసరం ఉన్నది. మన చరిత్ర చదవకుంటే మనం ముందుకు పోలేం. గాంధీ మహాత్ముడు చేసినటువంటి ఘనకార్యాలు చదవకుంటే, నెహ్రూ విజనరీ లీడర్గా వారి దేశానికి అందించిన ఫలాలు చదవకుంటే, సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు చదవకుంటే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్య కోసం తపన పడినటువంటి తీరును చదవకుంటే, మన పిల్లలు చరిత్ర చదవకుంటే మనకేం తెలుస్తుంది? మన సమాజం ముందుకు ఎలా పోతుంది? చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది, చదివించాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర తెలియకుంటే మన పూర్వీకులు స్వాతంత్రం కోసం కానీ, ఆనాడు సావిత్రిబాయి, జ్యోతిబా పూలే చేసినటువంటి త్యాగాలు కానీ మనం చదువుకుంటే, ముఖ్యంగా బీసీలు వారి చరిత్రను చదువుకుంటే మనకు మేలుకొల్పులో కొంత లోపం ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. బీసీల విషయానికి వచ్చినప్పుడు నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను, బీసీలంతా ఒకటిగా ఉండాలి, ఉంటేనే ముందుకు పోతాం. కలిసి ఉంటే కలదు సుఖం. ముదిరాజు ఒక దిక్కు, మునురుకాపు ఒక దిక్కు, గౌడ్ ఒక దిక్కు, పద్మశాలి ఒక దిక్కు పోతే చిల్లా చిదరమైతాం. మనం సాధించుకునేది శూన్యం. కులాభిమానం ఉండాలి, తప్పులేదు, కుల పిచ్చి ఉండకూడదు. ఈ కులాలను ఏకమైతేనే మనం బంధు భవిష్యత్తుని సాధించుకోగలుగుతాం. కులాన్ని ఉంచుకోండి, ఏ కులంలో పుట్టిన వరకు అభిమానం ఉంటుంది. బట్ ఈ కులాలు కొద్ది రోజులు పక్కన పెట్టి మేమంతా ఒకటి అన్న రోజున మన సత్తా ఏంటో మనకే కాదు ఎదుటి వాళ్ళకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కలిసి ఉంటే మనం ఎంత? 56.35, విడిపోతే 2%, 3%, 5%, 6%. మళ్ళీ దాంట్లో కూడా పంచాయతీ మేము ఇంత శాతం, మేము ఎంత ఉంటుందయ్యా? అందరం బీసీలేమే కదా. ఒకరు ఎక్కువ ఉంటుంది, ఒకరు తక్కువ ఉంటుంది. తక్కువ లెక్కున్న అందరూ కలుస్తేనే కదా 56% అవుతాం. ఆ 56% కాకుంటే ముక్కలు ముక్కలుగా విడిపోతే మన ఎవరు చూడరనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీసీలు ఏకం కావాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. షబ్బీర్బాయి కులం దేంట్లో ఉంది? అలా ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దాంట్లో ఉంది. షబ్బీర్బాయి అంతా కలిస్తే బలం కాదా? అందరం కలిస్తేనే బలంగా ఉంటామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గుప్తా గారు విజ్ఞప్తి చేస్తా ఉన్న సంతోషం మనకి ఇలా దేశంలో ప్రధానమంత్రి గారు బీసీ నాయకుడు వచ్చినారు. స్వాతంత్ర పూర్వం జరిగినటువంటి కుల సర్వే బ్రిటిష్ వారు చేశారు. ఆ తర్వాత సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే. చప్పట్లతో రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొట్టారు. ఎందుకంటే నేను షబ్బీర్ అలీ గారు చాలా సందర్భంలో రేవంత్ మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడలేదు. రెడ్డి బిడ్డ అయ్యండి కూడా అది అన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్లో ఆఖరి మినిట్లో మస్తు చాలా మార్పులు చేశాం. నేను రేవంత్ రెడ్డి గారు షబ్బీర్ గారు ఇంట్లో కూర్చొని అప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని తీసేసి కూడించిన కూడి ఏ ఒక్క మాట కూడా షబ్బీర్ గారు సాక్ష్యం అబ్జెక్షన్ చెప్పలే. నేను పెట్టిన ప్రతి దానికి ఒప్పుకున్నాడు. అన్నాడు ఎస్ బీసీలకి ఎలా వివేకవంతులైనారు, చైతన్యం వచ్చింది, వాళ్ళు వాట వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇవ్వక తప్పదు. సిద్ధరామయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. ఆ రోజు సిద్ధరామయ్య గారు కూడా ఉన్నారు. మేము రూపకల్పన చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కుల సర్వే కానీ కుల సర్వే చేయాలన్నది మహానాయకుడు, ఇవాళ యోధ, మన కోసం పోరాడుతున్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారు భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. కులాల వారిగా చదవగలిగినాడు, మతాల వారిగా చదవగలిగినాడు, ప్రాంతాల వారిగా చదవగలిగినాడు. బీదవాడు ధనికుడి యొక్క స్థితిగతులు అవగతం చేసుకోగలిగినాడు. అందుకే ఆ భారత్ జోడో యాత్ర నుంచి వచ్చిన నినాదమే
జిస్కి జితని ఆబాది ఉనికి ఉతిని భాగేదారి. అది వాళ్ళ నినాదం కాదు, అదొక ఉద్యమంగా మారింది. కాబట్టే ఇలా మొట్టమొదటిసారిగా దేశానికి రోల్ మోడల్గా ఉండాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కుల సర్వే చేయడం జరిగింది. ఆ తర్వాత మోడీ గారు కూడా ఇవాళ కుల సర్వేకి ఆదేశించినారు. 11,000 కోట్లు కేటాయించినారు. అంకురార్పణ జరిగింది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంకురార్పణ జరిగింది. 2 చట్టాలు తెచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్లో చేసింది మేము ఒకటే చట్టం తెస్తామని, స్థానిక సంస్థలు ఎన్నికల కోసం. కానీ మిత్రులు శ్రీనివాస్ గారు లాంటి వారు చాలామంది ఫోన్ చేసి మీరు విద్యా ఉపాధి కూడా పెట్టండి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఆ చట్టం కూడా పెట్టడం జరిగింది. 2 చట్టాలు చేశాం. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడో పోయిన ఫిబ్రవరిలో ఎన్నికలు కావాలి. క్యాబినెట్ మినీ క్యాబినెట్ నన్ను పిలిచినారు. నేను చెప్పాను ఎన్నికలకు పోయేది లేదు. ముఖ్యమంత్రి గారిని అడిగాను, మీరు మా వైపా 2-3 మంత్రుల వైపా అని. నేను మీ వైపే అని మాట చెప్పి ఎన్నికలు పోస్ట్పోన్ చేసినాను. ప్రయత్నం చేశాం, ఆఖరి వరకు ప్రయత్నం చేశాం. కోర్టు మొట్టికాయలు వేస్తా పోయింది. సర్పంచ్ ఎన్నికలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎంతమంది గెలిచినారు ఇవాళ? 86% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గెలిచారు. కారణం ఏంటి? పార్టీ పరంగా మేము అవకాశం ఇస్తున్నాం, పార్టీ పరంగా వెసులుబాటు ఇస్తున్నాం. కానీ అది కాదు ప్రధాన కారణం బీసీల్లో చైతన్యం వచ్చింది. నిలబడాలని ఆసక్తి పెరిగింది. నిలబడితే గెలుస్తామని ధైర్యం పెరిగింది. అందుకే ఇంతమంది గెలవగలిగినారు. నా ఊరు రాజ్నగర్లో జనరల్ సీట్ వస్తే అక్కడ ప్రజలు ఒప్పించి మెప్పించి ఒక లంబాడా చదువుకున్న యువకుడికి సర్పంచ్ చేయగలిగినాం. ఇలా షబీర్ అలీ గారు మేజర్ గ్రామ పంచాయతీలో బీసీని సర్పంచ్ చేయగలిగినారంటే చైతన్యం వచ్చింది. దాని తగ్గట్టుగా నాయకత్వం కూడా పనిచేస్తూ ఉంది. డి శ్రీనివాస్ గారు ప్రయత్నం వచ్చిన జిల్లా, అదుగురు రాజారాం గారు ప్రయత్నం వచ్చిన జిల్లా, బాలాగౌడ్ గారు ప్రయత్నం వచ్చిన జిల్లా. ఎంతోమంది బీసీలు ఈ జిల్లా నుంచి అగ్రవర్ణాలకు పోటీగా నాయకత్వం అందించినారు. ఆ దశగా ఇవాళ కూడా నిజామాబాద్ జిల్లాకు అన్ని పరిపూర్ణంగా కార్యక్రమాలు రావాలని, ఆ దశగా నిజామాబాద్ జిల్లాని పెద్ద ఎత్తున పెట్టాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఆసుపత్రులు కానీ అన్నిట్లో కూడా ప్రార్థనిస్తూ ఉన్నాం. గుప్తా గారు చెప్తా ఉన్నారు, సిటీలో ఎక్కడ 25 ఎకరాలు దొరకట్లే. చెప్పారు సార్, పర్సన్ సీఎం సాబ్కు పోలేం, దీంట్లో కొంత వెల్ఫేరేజ్ ఇచ్చి మనకు కొంత డిబేట్ కావాలని 10 ఎకరాలు చూస్తే నిజామాబాద్ పట్టణానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా బాలుకొండకు కూడా మా గ్రామంలో నేను ఇచ్చింది 10 ఎకరాలు, దాంట్లోనే పెట్టాల్సింది. అక్కడ కూడా కొంత మనకు వెసులుబాటు కలగజేయాలని ముఖ్యమంత్రిని కోరాం. ఎడ్యుకేషన్ పరంగా నిజామాబాద్ ఒక హబ్ కావాలి. ఆ దశగానే 30 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ కళాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నేను పిసిసి అధ్యక్షుడే మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు వాగ్దానం చేసి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తాను. ముఖ్యమంత్రిని నొప్పించి మెప్పించి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాము. మన యూనివర్సిటీలో తరగతులు ప్రారంభమైన ఈసారి రాష్ట్రంలో 3 వ్యవసాయ కళాశాలలు ఇస్తే, ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో, ఒకటి మనకి బిచ్చిపల్లిలో వచ్చింది. ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. విద్యాపరంగా జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దాలని నా గ్రామం మీద ప్రేమతో టెంపుల్ కారిడార్ రోడ్ అని ముఖ్యమంత్రి ఒప్పించి దాదాపు 380 కోట్లు శాంక్షన్ చేయించిన. ఇలా ధర్మపురి మీదుగా, కొండగట్టు మీదుగా, వెములవాడ మీదుగా, మా గ్రామం మీదుగా లింబాద్రిగుట్ట నుంచి బాసరి పోయే రోడ్డు 4 లైన్ రోడ్డు 380 కోట్ల రూపాయలతో రోడ్డు తీసుకొస్తా ఉన్నాం. ఇదే కాదు, జిల్లాకి అవసరం ఉన్న పరంగా ఇక్కడ చాలామంది విద్యావేత్తలు ముందు కూడా ఉన్నారు. విద్యాపరంగా మనకు కావాల్సినటువంటి కళాశాలలు ఏమి, వేటికి అవకాశం ఉందో చెప్తే డెఫినెట్గా అవి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాట కూడా సందర్భంగా చెప్తాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామిక పెద్ద జిల్లా. ఎన్ఎస్ఎఫ్ తరిగిపోయింది, ఎన్సిఎస్ఎఫ్ మూతపడింది, పరిశ్రమలు కుంటుపడ్డాయి. వ్యవసాయపరంగా ఆధారపడిన జిల్లా కాబట్టి వ్యవసాయకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకురావడం కానీ, విద్య వైద్య రంగంలో తీసుకురావడం కానీ మేమంతా కూడా సంతృప్తం ఉన్నామనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, మేమందరం కూడా అభివృద్ధిని ఆకాంక్షించిన నాయకులం కాబట్టి ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం ఉంది. దాంట్లో బీసీ సమాజానికి కావాల్సిన సదుపాయాలు ఏమన్నా అవకాశాలు ఉంటే కూడా దాన్ని కూడా పరిశోధిద్దామనే ఒక మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళొకసారి అంతగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఐక్యత ముఖ్యం. దయచేసి కులాల వారీగా విడిపోకండి, అందరూ ఒకటిగా ఉండండి. బీసీలు అంటే 56% కనబడాలి.
కులాల వారికి 7, 3, 4% పక్కన పెట్టండి. బీసీలు ఎవరి రాష్ట్రంలో ఉంటే 56%. అందులో శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, రత్నాకర్ ఉంటాడు, షబీర్ గారు ఉంటారు, అందరూ ఉండే విధంగా ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ అవుతామనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఇవాళ ఎన్ని సత్ఫలితాలు ఇవ్వడానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాల్సింది రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి. అందరం కూడా సఖ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో బీసీలని ఒక ప్రముఖ స్థానంలో, ఎక్కువ వీలైన స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఇలా జ్యోతిబా ఫూలే శ్రీనివాస్ గారికి చెప్పినారు జనవరి 3న సావిత్రి ఫూలే జయంతి ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని డెఫినెట్గా ముఖ్యమంత్రితో మాట్లాడతాం, జీవో తీపిస్తాం, అధికారికంగా జ్యోతిబా ఫూలే అధికారికంగా చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి కూడా ప్రభుత్వం రాగానే ప్రజాభవన్ పేరు మార్చి జ్యోతిబా ఫూలే ప్రజాభవన్గా పేరు మార్చడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్, జగ్జీవన్ రావు, జ్యోతిబా ఫూలే, సర్వై పాపన్న, చాకలి ఐలమ్మ అందరిని కూడా గౌరవించుకోవాలంటే తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అత్యంతంగా అభివృద్ధి సాధన నేను చాలా సందర్భంలో మా గుప్తారు చెప్తాను, బీజేపీ వారు మేము కాంగ్రెస్ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఏమి ఉండదు. గెలిచే వరకు వారికి పోటీ ఇస్తాం, డెఫినెట్గా రేపు మళ్ళీ మీద పోటీ పెడతాం. కానీ గెలిచిన తర్వాత మాత్రం మనం కలిసికట్టుగా ఈ అభివృద్ధి కోసం పాటుపడాలనేది నా ధ్యేయం. తమిళనాడు తర రాజకీయాలు చేయాలని నేను చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ కొరకు ఎత్తు పలుకుతూ ఉంటాను. తమిళనాడు రాజకీయాలు చాలామంది తెలియవు. ఎలక్షన్ల వరకు తీవ్రంగా పోరాడతారు, తలలు బాగులు కొట్టుకుంటారు. కానీ తమిళనాడుకి రావాల్సిన కార్యక్రమం కేంద్రంలో ఆగిపోయింది అంటే అందరు నాయకులు లొంగిలు సర్దుకొని దేశ రాజధాని దాడి చేస్తారు. మా తమిళనాడు అంటారు. అప్పుడు పార్టీలు చూడరు, ప్రభుత్వాలు చూడరు, ఏమి చూడరు, మాకు రావాలని. అందుకే వాళ్ళ తమిళనాడు రాష్ట్రం ఈ దేశంలో పారిశ్రామికంగా అగ్రగామిగా ముందుకు పోతా ఉంది. హైయెస్ట్ నేషనల్ రోడ్వేస్ తమిళనాడులో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రం పోల్చినప్పుడు హైయెస్ట్ ఇండస్ట్రీస్ అక్కడ వస్తూ ఉన్నాయి. కారణం వాళ్ళ ఐక్యత. ఎన్నికల వరకు పార్టీలు, ఎన్నికల తర్వాత ఐక్యంగా పనిచేస్తే జిల్లాలు అభివృద్ధి అవుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి. ఇలా పోయిన ప్రభుత్వాన్ని విమర్శన చేయగానే అడ్డగోలుగా పాలన చేసి సుతిరేని సంసారం నడిపి ఒక విజన్ లేకుండా ఇలా 7.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులో ఇన్స్టాల్మెంటు, అప్పు, ఇంట్రెస్ట్ కడుతూ నేను ఇచ్చిన వాగ్దానాలు కూడా చాలా ఉన్నాయి. డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు సరుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నా. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఇచ్చిన వాగ్దానాలను కూడా పూరించే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి షబీర్ అలీ గారు హైదరాబాద్ నుంచి వచ్చినారు, సూర్యనారాయణ గుప్తా గారితో పాటు సీనియర్ అందరూ వచ్చి జ్యోతిబా ఫూలే విగ్రహావిష్కరణ ఊరికే విగ్రహావిష్కరణ కాదు, సావిత్రిబాయి ఫూలే గారి విగ్రహావిష్కరణ ఊళ్ళో విగ్రహావిష్కరణ చూడకూడదు. ఇదొక సందేశంలా పోవాలి. ముఖ్యంగా యువతరం నేర్చుకోవాలి. సావిత్రిబాయి ఫూలే, జ్యోతిబా ఫూలే చేసిన త్యాగాలు చదవాలి. వారి నుంచి ఒక సమాచారం నేర్చుకొని సర్వసభ్య సమాజానికి సమాచారం పంపాల్సిన మీకు కోరుతూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.